గురు సందేశం. అనగనగా ఒక అడవికి దగ్గరలో ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో గురువు శిష్యులకు విద్యను బోధిస్తూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో కలిసి దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒకచోట గురువుగారు ఆగిపోయారు. అక్కడే ఉన్న 4 మొక్కలను ఆయన చూశారు. గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదట మొక్కను లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలిగ్గా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కను కూడా లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి దానిని కూడా లాగేశాడు. గురువుగారు మూడో దానిని కూడా లాగమన్నాడు. శిష్యుడు తన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టపడి దాన్ని కూడా లాగేశాడు. తర్వాత బాగా ఎదిగిన మొక్కను చూపుతూ, ఇప్పుడు దీన్ని కూడా లాగటానికి ప్రయత్నించు అని గురువుగారు చెప్పారు. దానికి ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ 2 చేతులు వేసి ఎంత ప్రయత్నించినా ఆ చెట్టును మాత్రం కొంచెం కూడా కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న కుర్రాడితో గురువుగారు ఇలా అన్నారు: చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవటం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నారు గురువుగారు.